నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రవణ భవాయ నమః. గురుగారు, ఆగస్టు 2 తారీఖున రాహు కుజ నక్షత్రంలోకి మారడం వల్ల, అలానే ఆగస్టు 12న కుజుడు రాహు నక్షత్రంలోకి మారడం వల్ల అన్ని రాశుల వారికి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? అంటే రాహు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అలా భయపడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అమ్మ, చాలా చక్కటి విషయము. అందరూ తప్పనిసరిగా తెలుసుకొని చివరిదాకా ఈ వీడియో వినటం వలన వాళ్ళ జీవితాల్లో జరిగేటటువంటి ఇబ్బందులు ఈ యొక్క నెల రోజులు ఏ విధంగా ఉంటాయో వాటిని తప్పించుకునేటటువంటి మార్గం ఏంటి, ఏ విధమైనటువంటి పూజని ఆచరించడం ద్వారా ఎవరికి ఏ విధమైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా తప్పించుకునే మార్గాన్ని నేను తెలియజేస్తాను. ఓకే, తప్పకుండా. మరి ముఖ్యంగా ఆగస్టు మాసము 2వ తేదీ మనకి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఇప్పటి వరకు అతని యొక్క సొంత నక్షత్రంలో ఉండి కొంతమందికి మంచి చేశాడు, కొంతమందికి చెడుని చేశాడు. ఓకే. ఇదే రాహువు కుజ నక్షత్రంలోకి మార్పు చెంది దాదాపుగా కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు ఉంటాడు. డిసెంబర్ 5 వరకు. డిసెంబర్ 6 నుంచి మకర రాశిలో దాదాపు ఏప్రిల్ 10వ తేదీ వరకు కూడా ఇదే కుజ నక్షత్రంలో ఉంటాడు. అంటే ధనిష్ఠా నక్షత్రంలో రాహు ఉంటాడు. కాబట్టి ధనిష్ఠా నక్షత్ర జాతకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. వాళ్ళ జాతకంలో ఈ కుజరాహువులు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వారు శాంతులు చేసుకోవాలని నేను ప్రత్యేకించి చెబుతున్నాను ఒక గురువుగా. నా జీవితంలో ఎంతోమందిని చూశాను కాబట్టి రాహువుకి కుజుడంటే పడదు. అట్లాగే ఇదే కుజగ్రహము మిథున రాశిలో మనకి ఇదే ఆగస్టు 2వ తేదీన ఆయన ఆ రాశిలోకి సంచారం చేసి తన యొక్క సొంత నక్షత్రంలో దాదాపుగా ఆగస్టు 11 వరకు ఉండి ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున కుజుడు రాహు నక్షత్రంలోకి మారుతున్నాడు. అమావాస్యకి అధిపతి శని మామూలుగా. మరి శని ఇంట్లో ఉన్నటువంటి రాహు నక్షత్రంలోకి కుజుడు మారుతున్నాడు. అది ఒక రకంగా చెప్పాలంటే ఇది టఫ్ సిచ్యువేషన్ అని నేను చెప్తున్నాను. ఇదే రాహువు తన యొక్క నవమ దృష్టి చేత కుజుడిని చూస్తాడు. అంటే కుజ నక్షత్రంలో ఉండి కుజుడిని చూడటం ద్వారా కుజుడు ఏం చేస్తాడు, ఎవరికైనా అసలు నార్మల్గా భూమి యొక్క పుత్రుడు అంటారు. భూమి మీద జరిగేటటువంటి అల్లకల్లోలాలు కానీ లేకపోతే ప్రమాదాలు కానీ, అది అగ్ని ప్రమాదాల, విష ప్రయోగాదుల ద్వారా జరిగేవా, విష జంతువుల ద్వారా జరిగేటటువంటి ప్రమాదాల, అట్లాగే విస్ఫోటనాలు, లేకపోతే మనకి లావా కొండలు ఉంటాయి అవి భంగం అవ్వటము, ఇవన్నీ కూడా ఎవరి ద్వారా? ముఖ్యంగా అల్లర్లు కలగాలన్నా కుజుడే మొత్తం. మనకి ఏదైనా చేయి కోసుకుందన్నా ఆ సమయంలో కుజగ్రహ ప్రభావం ఉంటేనే చేయి కోసుకుంటుంది. ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కుజరాహుల ఆ యొక్క సమ్మేళనం వారి యొక్క జన్మజాతకంలో ఏ అష్టమంలోనో 12లోనో ఎక్కడో ఒకటి ఉందనుకోండి, ఒకళ్ళు అప్పుల వలన ఆత్మహత్యలు చేసుకుంటారు, ప్రేమలో భంగమైన వాళ్ళు చేసుకుంటారు, కొంతమంది రుణబాధలు ఎక్కువైపోయి గవర్నమెంట్ ద్వారా అయినా ఇబ్బందులు పడవచ్చు, స్నేహితుల దగ్గర అప్పు తీసుకొని, లేకపోతే అంతర్గతంగా వాళ్ళు చేసిన కొన్ని యదోపనలు ఉంటాయి అవి బయటపడతాయేమో అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా కుజుడు వ్యవసాయానికి భూములకి సంబంధించినటువంటి గ్రహము. అంటే వ్యవసాయదారులు అప్పులు చేసి, మరి అప్పులకి కారకుడు కుజుడే, వ్యవసాయానికి కారకుడు కుజుడే. కాబట్టి ఈ వ్యవసాయదారులు ఎవరైతే భూమికి సంబంధించిన వాళ్ళు, అది భూమిని 100 ఎకరాలు ఉన్నవాడైనా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి, అది కౌలుకి ఇచ్చినవాడు ఇబ్బందులు పడ్డవాడు ఉన్నారు, దాంట్లో పంట వేసి పండించేవాడు వర్షాలు లేక లేకపోతే సరైన పంటలు లేక బాధలు పడేవాళ్ళు కూడా ఈ కుజరాహువుల సమ్మేళనం వల్లే జన్మజాతకంలో ఇబ్బందులు పడతారు. వీళ్ళందరికీ ఏంటంటే ఈ రాహు ఏంటి, కెమికల్ రియాక్షన్. అంటే ఏదైనా మందులు ఉంటాయి కదా ఈ పొలాల్లో జల్లేవి, అవి తాగేసి కూడా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఊరేసుకొని చనిపోవడానికి కారకుడు కుజుడు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, కుజరాహువులు, కుజుడేమో ఈయన నక్షత్రంలో, రాహువేమో కుజ నక్షత్రంలో, వీళ్ళిద్దరికీ అసలు పడదు. ఎందుకంటే మనకి శాస్త్రం ఏం చెబుతోంది, శనివత్ రాహువు కుజవత్ కేతువు అన్నారు. కేతువు కుజుడు ఇచ్చే ఫలితాలని, రాహువు శని ఇచ్చే ఫలితాలను ఇస్తారంట. కానీ వీళ్ళిద్దరికీ అసలు సంబంధం పడదు, భగ్గుమంటూ ఉంటుంది. కుజశనులకి ఎట్లాగో కుజుడు, ఇంకా కుజశనుల్లో ఒకళ్ళు సమంగా ఉంటారు, కుజరాహువులకి అసలు పడదు. కాబట్టి ఇక్కడ ప్రయోగం మేషం నుంచి మీనరాశి వారికి ముఖ్యంగా ఏ యొక్క భావాలు దెబ్బతింటాయో నేను చర్చించే ముందు, ముఖ్యంగా ఎవరైనా సరే ఈ అక్టోబర్ 1వ తేదీ వరకు
కుజుడు రాహు నక్షత్రంలో ఉండి పునర్వసులోకి వెళ్ళిపోతాడు. ఏది సెప్టెంబరు 2వ తేదీ. ఆగస్టు 12వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఇట్స్ వెరీ టఫ్ టైం ప్రపంచానికి, ప్రకృతికి, మనలాంటి సామాన్యులకి. ముఖ్యంగా మేషరాశి, మేషరాశి, వృశ్చిక రాశి, కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. వాటిల్లో మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ఠ నక్షత్రము, ఇవి కుజుడికి సంబంధించినవి ముఖ్యంగా. అట్లాగే మకర రాశి, కుంభరాశి, వీరికి సంబంధించినటువంటివి. రాహు నక్షత్రాలు ఉంటాయి. అవేంటి? ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, అట్లాగే మనకి శతభిష నక్షత్రము. ఈ యొక్క నక్షత్ర జాతకులు ఈ యొక్క కుజమహర్దశలు, అంతర్దశలు జరుగుతూ ఉంటాయి జాతకరీత్యా. వారు కానివ్వండి, రాహు మహర్దశ, అంతర్దశలు జరుగుతూ ఉంటాయి, వారు కానివ్వండి, చాలా చాలా జాగ్రత్తగా ఉండి నేను తర్వాత చెప్పబోయేటటువంటి ప్రొడక్షన్స్ కంపల్సరీ మీరు ఆచరించుకోండి. ఇంకో విశేషం ఏంటంటమ్మా, ఇలాంటి విషయాలలో ఇప్పుడు కుజుడు ఈ నెల రోజులు నీచ స్థితిలో ఉన్నటువంటి శుక్రుణ్ణి, కన్యారాశిలో ఉన్న శుక్రుని కూడా కుజుడు యొక్క దృష్టి తగులుతోంది. ఇక్కడ ఎంత ఘోరం అంటే సిచ్యువేషన్, శని కూడా వక్రించి శుక్రుని చూస్తున్నాడు. శుక్రుడు అంటే ఎవరు? స్త్రీలు. స్త్రీలకి సంబంధించిన వాడు శుక్రుడు. ఆభరణాలకి సంబంధించి కోరికలు. ఈ కుజుడు ఏంటంటే కోరికని వృద్ధి చేస్తాడు. శుక్రుడు ఏంటంటే అనుభవించడానికి ఈయన సిద్ధంగా ఉంటాడు. అంటే కుజ శుక్రుల యొక్క బంధము, రాహువు, శని 3 పాపగ్రహాల యొక్క బంధముతో శుక్రుడు నలిగిపోతున్నాడు నీచలో ఉండి. కాబట్టి ధనపరంగా స్త్రీలైతే కొంచెం ఆలోచించండి. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, అట్లాగే వివాహం చేసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా గౌరీదేవిని అధికంగా ఆరాధించండి. లలితాదేవిని, ఆవిడే మిమ్మల్ని కాపాడుతుంది. లేకపోతే ఈ పాపగ్రహాలందరూ కూడా ఈ శుక్రుడి మీద పడి నానా బీభత్సం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆరాధన చేయటం విశేషం. ముఖ్యంగా అమ్మ ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు భూ కబ్జాలకు సంబంధించి భూములు మనమైనప్పటికీ కూడా వేరేవాడు దాంట్లో ఇబ్బందికరమైనటువంటి చర్యలు చేస్తూ ఆ భూములు మీవి కాదు మావనేవాళ్ళు, లేకపోతే కోర్టు సమస్యలు, రుణబాధలు, ఏ రకమైనటువంటి రుణబాధలైనా సరే, అట్లాగే కొట్లాటలు ఉంటాయి అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల యొక్క ఆస్తుల పరంగా కొట్లాటలు ఉంటాయి. ఈ విషయాల్లో కానివ్వండి, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య సమస్యలు కానివ్వండి, కోపావేశాల వలన వీళ్ళంతటా వీళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అవతల వాళ్ళ మీద ఏదైనా చేసే ప్రయోగాలు, అట్లాగే మానభంగాలకి సంబంధించి కుజుడు రాహు యొక్క సమ్మేళనం మంచిది కాదు. ఇదొకటి. ఆత్మహత్యలకి సంబంధించి ప్రమాదాలు, అది అగ్ని ప్రమాదాల, వాహన ప్రమాదాల, లేకపోతే సెల్ ఫోన్స్ జాగ్రత్తగా వాడండి. కుజుడు అక్కడ నుండి రాహు నక్షత్రం అంటే ఈ 16 రోజుల్లో అది కమ్యూనికేషన్ స్థానము, చాలా డేంజరస్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా మనకు ఉన్నటువంటి ఇంటర్నెట్ ఏదైనా ఫెయిల్ అయినా భయపడి బాధపడాల్సిన అవసరం లేదు, అవి కూడా జరగడానికి అవకాశం ఉంది. అంటే ఇన్ని రకాల ముఖ్యంగా ఇబ్బందులు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. గురుగారు, నిత్యం కూడా మీరు ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీ పీఠం తరపున అన్ని రాసుల వారికి ఏవో ఒక పూజలు జరిపిస్తూనే ఉంటారు. మళ్ళీ ఈసారి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు? ఏం లేదమ్మా, నేను సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు వారి జాతకాలలో విడివిడిగా చేసుకోవాలంటే అధికమైనటువంటి ఖర్చుతో, ప్రయాసతో కూడుకున్న విషయం. నేనేంటంటే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ముఖ్యంగా ఈ యొక్క 16 రోజులు అంటే 12, దాదాపు 18 రోజులు, రాహు యొక్క సంఖ్య 18. కాబట్టి ఈ 18 రోజులు సెప్టెంబర్ 31 వరకు కూడా విశేషంగా సర్పసూక్త జప పారాయణం, సుబ్రహ్మణ్యేశ్వర జపము, కుజుడికి రాహువుకి సంబంధించినటువంటి జపము. కుజుడికేమో 7000 సార్లు, రాహుకేమో 18,000 సార్లు వాళ్ళ యొక్క సంఖ్యలు ఉంటాయి. అంటే మంత్రజపం, ఆ మంత్రజపాన్ని చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి జపాన్ని ఆచరిస్తూ నేను సెప్టెంబర్ 1వ తేదీన విశేషంగా ఈ స్వామివారికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య పాశుపత హోమం. ఎందుకంటే సంతానపరంగా విచ్ఛిన్నాలు జరుగుతూ ఉంటాయి, వివాహ ఆటంకాలు, కుజదోషాలు ఉన్నవాళ్ళు, జాతకంలో రాహుదోషాలు ఉన్న వాళ్ళకి వివాహాలు కావు, వివాహమై కూడా అన్యోన్య దాంపత్యం చెదిరిపోవటం, కోర్టు సమస్యలు, వీళ్ళందరి కోసమే నేను చేస్తున్నానమ్మా. మంచి జరిగే వాళ్ళకి అవసరం లేదు, చెడు జరిగే వాళ్ళ కోసమే ఒక గురువుగా నేను ఏదైనా చేయగలిగింది నేను అదొక్కడే. కాబట్టి రుణబాధలు అధికంగా ఉన్నవాళ్ళు, ఊరికినే ఏదో ఒకటి చేసేసుకోవాలి, లేకపోతే ప్రయాణాల్లో ఆటంకాలు, ప్రమాదాలు జరిగేవాళ్ళు, వీళ్ళ కోసమే చేస్తున్నాను. కాబట్టి
ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతకరీత్యా ఇబ్బందులు ఉన్నా, ఇందాక చెప్పినటువంటి నక్షత్రాల వారు, రాసుల వారు, దశలు అంతర్దశలు జరిగే వాళ్ళు ఉంటే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నేను ఈ 18 రోజులు విశేషంగా చేసిన జపము ఆచ్ఛాదన చేసి చిన్న కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రతిమని నేను వారికి అందజేస్తాను. అది నేను ఇచ్చాను కదా అని చెప్పి ఇంట్లో పెట్టేసి వదులుకోకూడదమ్మా. దానికి మళ్ళీ వాళ్ళు నిత్యము కూడా చిన్నదే ఆ స్వామివారికి నేను ఒక మంత్రం ఇస్తాను. ఎవరైతే ఈ పూజలో పాల్గొంటారో వారికి ఆ మంత్రాన్ని కనుక వారు స్వామివారికి నిత్యము అభిషేకం చేసుకొని ఆ తీర్థం తీసుకోవడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి తామస గుణాలు పోతాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం 100% ఉంటుంది. రుణబాధలు ఉన్నవాళ్ళు రుణ విమోచనం అవుతుంది. ప్రమాదాలు ఎక్కువగా జరిగి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా నెరవేరుతాయి. జాతకంలో జరగకూడని సందర్భాలు ఎన్ని జరుగుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహమే వీరికి సదా రక్ష అని నేను కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి కూడా ఈ యొక్క స్వామివారి ప్రతిమలు తీసుకువెళ్ళి అక్కడ పూజ చేయించి తర్వాత వీళ్ళకి నేను అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. హోమం మన జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో విశేషమైనటువంటి హోమం చేస్తాను. ఎవరైనా సరే హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి చూడొచ్చు హ్యాపీగా. దూరంగా ఉన్న వాళ్ళకి నేను వీడియో పంపిస్తాను. ఏదైనా సరే చేయించుకోవాలనే మనస్సంకల్పం ఉండాలి. ఎవరు ఆటకాయతనంగా ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరైతే నమ్మి పూజ చేయించుకోవాలనుకున్నారో వారు మాత్రమే ఫోన్ చేయండి. ఎందుకంటే దాని యొక్క ఎఫెక్షన్ నాకు తెలుసు కాబట్టి, ఎన్నో జాతక పర్యవేక్షణలు చూస్తున్నాను కాబట్టి, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి నేను చేసే పూజా ఫలితము వారికి 100% వెళ్ళటానికి వారి నుంచి కూడా నమ్మకం అదేవిధంగా ఉండాలమ్మా. కాబట్టి ఎవరైనా ఉంటే తప్పకుండా నాకు ఫోన్ చేయండి. పర్సనల్గా నేనే మాట్లాడతాను. వారి సమస్య తెలుసుకొని దానికి తగ్గట్టుగా సంకల్పం ప్రిపేర్ చేసుకొని ఆ స్వామివారి 18 రోజుల యొక్క పూజ, ఈ గ్రహ పూజ, అట్లాగే అభిషేకము ఆ స్వామివారికి, అది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పూజ చేయించి అది వాళ్ళకి పంపించటం. ఇది లాంగ్ ప్రాసెస్. దానికి సిద్ధమైతే నేను సిద్ధంగా ఉన్నాను. డెఫినెట్గా గురుగారు ఇప్పుడు చివరి రాశి అయిన మీనరాశి వారి గురించి మాట్లాడుకుందాం. ఆగస్ట్ 2 నుంచి సెప్టెంబర్ 18 వరకు వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి మంచి జరుగుతుంది అంటారు? అమ్మ మీనరాశి వారికి 4వ స్థానంలో కుజుడు ఉండటం, ఆయన 12లో ఉన్నటువంటి రాహువు యొక్క సమ్మేళనం కలిగి ఉన్నటువంటి ఆయన నక్షత్రంలో 12లో ఉన్నటువంటి రాహువు చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు యొక్క నక్షత్రం. ఇక్కడ ఏమవుతుందంటే యాక్సిస్ 2 స్థానానికి అంటే ధనస్థానానికి, కుటుంబ స్థానానికి, 9వ భావానికి అంటే భాగ్యస్థానానికి 2 మంచి స్థానాలకి అధిపతి అయినటువంటి కుజుడికి రాహువు వలన భ్రష్టత్వం పట్టిందని అనుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబంలో తల్లికి వీరి యొక్క ఆలోచనలకి మధ్య, తండ్రికి వీరికి యొక్క ఆలోచనలకి మధ్య ఎన్నో రకాలైనటువంటి కొంత విభేదాలు అంటే వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు తల్లికి నచ్చకపోవచ్చు, తండ్రికి నచ్చకపోవచ్చు. దాని ద్వారా వీరి మధ్య కొంత మానసిక ఎడబాటు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ధనపరంగా వీరు ఉన్నతమైనటువంటి విద్యలు ఏదో ఒక విద్య కోసము సంప్రదించటం, ఆ సంప్రదింపులో అవతల వ్యక్తి ద్వారా కొంత ధనాన్ని మోసపోయే పరిస్థితి. వీళ్ళు 10 రూపాయలు అనుకుంటే అక్కడ కాలం ఎట్లా నిర్ణయిస్తుందంటే అవతల వాడు ఆశించడం అంటే ఏంటి 10కి 25 రూపాయలు 30 రూపాయలు అట్లా కూడా వీరు అప్పు చేసైనా సరే ధనాన్ని ఆ చదువుకి ఖర్చు పెట్టే ప్రయత్నం జరగటం. అంటే ఉన్నతమైనటువంటి విద్యల కోసం. అది విదేశాలకు వెళ్తారా లేకపోతే ఇక్కడ కమ్యూనికేషన్కి సంబంధించిన విద్యల అనేటటువంటిది మీనరాశి వారికి ఒక రకంగా ఇది ఒక పజిల్ లాంటిది. అంటే వాళ్ళకి ఆ విషయంలో మానసికంగా అయ్యో నేను ఒకప్పుడు 10 రూపాయలతో అయిపోయేది కదా, ఇప్పుడు అనవసరంగా నాకు డబ్బు ఖర్చు అయిపోతుంది, లేకపోతే నేను మోసపోయాను అనే పరిస్థితి. ఇంకొకటి వీరు అనుకున్నటువంటి ఇష్టపడినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారికి కొంత విఘాతం కలిగేటటువంటి, అంటే ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు. కొంతమందికి ఏంటంటే సంబంధాలు వచ్చి ఉంటాయి, అవతల వ్యక్తి మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు, వాళ్ళు అగ్రీ అయ్యే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మధ్యవర్తులు చెప్పచ్చు, వాళ్ళు అనుకుంటారు. అనుకోగానే ఆ విషయాలలో వీళ్ళకి కాస్త నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇటు అంటే ప్రేమించుకున్నటువంటి ఇష్టపడినటువంటి 2 వ్యక్తుల మధ్య కూడా తల్లికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు, తండ్రికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు, లేకపోతే వారి యొక్క మోసత్వం ఏంటనేది వీరికి తెలియటము, ఆర్థికంగా అవతలవాడు లేకపోతే అవతల వ్యక్తి వీరిని మోసం చేసేటటువంటి ప్రక్రియలో కంపల్సరీ ఇది మోసము, నేను జాగ్రత్త పడాలని చెప్పి ఆ యొక్క ప్రేమలో కావచ్చు లేకపోతే ఆ వివాహపరమైన విషయాల్లో కావచ్చు వీళ్ళు వెనక్కి వచ్చే పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి వివాహ వ్యవస్థలో ఇప్పుడు వివాహం సెట్ అయింది అనుకోగానే అది ఫెయిల్ అయ్యే అవకాశం కూడా
ఈ 45 రోజుల్లో ఈ మీనరాశి వారికి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అట్లాగే ఎవరైనా కొంతమంది ఇల్లు కట్టడానికి లేకపోతే ఇల్లు అమ్మడానికి చేసే వాళ్ళలో కూడా కొంచెం బ్యాంక్ నుంచి రుణాలు సహాయం అందుతుంది అనుకున్న వాళ్ళకి కొంచెం అది డిసప్పాయింట్మెంట్స్ని కూడా కలుగజేసే అవకాశాలు ఎక్కువగా మీనరాశి వారికి కలుగుతూ ఉంటాయి అమ్మ. కాబట్టి చదువు విషయంలో తల్లిగారితో కాస్త మాట పట్టింపులు ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆయన చూసే దృష్టిని బట్టి కూడా ఆలోచించాలమ్మా. అట్లాగే ముఖ్యంగా బిజినెస్ ఏదైనా సరే వీళ్ళు చేసే బిజినెస్ ఎవరైతే మీనరాశి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారో ఈ కుజుడి యొక్క దృష్టి వలన వీరు జాగ్రత్తగా ఆలోచించి వీళ్ళ యొక్క కోరికల్ని అదుపులో పెట్టుకొని అవతల వ్యక్తితో కమ్యూనికేషన్ సరిగ్గా చేస్తే వ్యాపారంలో ఉన్నంతలో చక్కటి లాభప్రదమనే చెప్పుకోవాలి మీనరాశి వారికి. అయితే ఇక్కడ రాహువు వలన చెడిపోతుంది వ్యవహారం అంతా. వీళ్ళ ఆలోచన కానీ వీళ్ళ యొక్క పూర్వ జన్మలో ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ ఈ రాహువు వలన చెడిపోతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా దుర్గాదేవిని ఆరాధించుకోవటం, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ద్వారా ఇందాక నేను చెప్పినటువంటి విషయాలు విద్యార్థులకు కావచ్చు, ప్రేమికులకు కావచ్చు, వివాహపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, అంటే ఆయన యొక్క స్థానాలు చూడండి ఎన్ని ఉంటాయో. అట్లాగే ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ధన సహాయం చేసిన, బండ్లు ఇచ్చిన, దూర ప్రాంతాలకు వెళ్తాము, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మా కుటుంబంతో పాటు వెళ్తున్నాము మీ కారు ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. వాళ్ళకు కూడా కొంత ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇచ్చేటప్పుడు మీరు ఆలోచించుకోండి మీనరాశి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చారు అంటే ఆర్థికంగా వీళ్ళు నష్టపోతున్నట్టే లెక్క. ఏదో ప్రమాదం జరుగుతుంది, దానివల్ల వీళ్ళ మధ్య ఉన్న కమ్యూనికేషన్ కూడా తెగిపోతుంది. కాబట్టి కొంతమందికి సంతానపరమైనటువంటి దోషాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ వ్యవస్థలో స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో ఆ యొక్క విషయంలో కూడా వీరికి దగ్గర దాకా వచ్చి కొన్ని ఉద్యోగ వ్యవస్థల్లో కూడా తీవ్రమైనటువంటి సమస్యలు వీరిని బాధ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ వీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది? వీరు మీనరాశి వారమ్మ. మీనరాశి వారు నేను ఒకటేనమ్మ, కుజరాహువులు అంటే ఇంకా వేరే ఉండదు. వీళ్ళు ఎక్కువగా మానసాదేవి, ఇందాక చెప్పారు సంతానం కానీ ప్రేమికులు కానీ, వీళ్ళు మానసాదేవి స్తోత్రాన్ని చదువుకోవడం, లేదా సర్ప దోష నివృత్తి కోసము చిన్న వెండి ప్రతిమ దొరుకుతుందమ్మా, రాగిది కానీ. దానికి ఏం చేయాలి, రాగి ప్రతిమే, దానికి కాస్త సర్పసూక్త జపం అని చేస్తూ ఉంటాం మేము. ఆ యొక్క సర్పసూక్త జపాన్ని ఒక 6 రోజులు చేయించి ఆ తీర్థాన్ని తీసుకొని అది దానం ఇవ్వాలి. బియ్యంలో ఆవునేతిలో పెట్టి ప్రతిమా దానం అంటాం అన్నమాట. అలా ఇవ్వడం ద్వారా సంతాన సమస్యలు పోతాయి. కుటుంబంలో ఇందాక చెప్పినటువంటి దోషాలు కొంచెం ఇది పడితే ఇవేమీ చేయలేము, నేనున్నానుగా, ఇందాక చెప్పాను కదా, నేను చేసి పెడతా పూజలు అంటే నేనేంటంటే అమ్మా అనేది ఇందాక చెప్పిన వాటికి ఇప్పటికీ లింకులు ఎక్కడ ఉన్నాయో వినే వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు మీరు చేసుకోండి. లేదు మాకు ఇవన్నీ కావాలండి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఎవరికి పడితే వాళ్ళకి రకరకాల సమస్యలు ఉంటాయి, జాతకం తెలియజేస్తుంది, ఉన్నాయి మేము చేసుకోలేమన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. లేకపోతే చేసుకొని ఇంకా దీంట్లో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి ఏదైనా చేసి ఆ ప్రసాదంగా వారు కనుక తర్వాత వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఇంటికి వచ్చాడంటే ఎవరికి ఏ విధమైన శుభాలు కలగాలో అవన్నీ కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా. ధన్యవాదాలు. శుభమస్తు.